గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ అంటే యాక్చువల్గా మీరు సినిమాలోకి రాకముందు క్రికెట్ రావాలనుకుంటున్నాను సార్. ఆ గోల్ ఉండేనా అప్పుడు? అసలు అండర్-19 స్టేట్ వరకు ఆడాను. తర్వాత నేను సినిమాల్లోకి రావాలని చెప్పి ఇంకా క్రికెట్ పక్కన పెట్టి కంప్లీట్ మై ఫోకస్ అంతా ఇటు షిఫ్ట్ చేశాను క్రికెట్లో. అండ్ క్రికెట్ బాగా అదే నా ఫోకస్ అంతా సినిమాలకు షిఫ్ట్ చేశాను. క్రికెట్ ఇంకో ఆళ్ళ. సో సినిమాలకు ఎప్పుడైతే ఫోకస్ షిఫ్ట్ చేశానో ఇంకా దాని మీద పడిపోయింది. ఇంకా క్రికెట్ అనేది వదిలేసా. మళ్ళీ క్రికెట్ చాలా రోజుల తర్వాత CCL ఆడా. ఓకే. సో సినిమాలు లేకపోయింటే ఏదో క్రికెటర్ కానీ స్పోర్ట్స్లోనే ఏదో ఒకటి అయ్యేవాడినేమో ఫర్ షూర్. సో క్రికెట్ ఇష్టం నాకు. సో డాడీకి కూడా చాలా ఇష్టం. సో హీ వాంటెడ్ మీ టు ఎదర్ బి ఏ క్రికెటర్ ఆర్ అన్ యాక్టర్. సో క్రికెటర్ కంటే నేను యాక్టర్ అయ్యా. ఓకే. అంటే యాక్టర్ ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? వాట్ ఎవర్ సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత సార్ ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వచ్చిన రెస్పెక్ట్ కానీ, బయట ఉన్న క్రేజ్ కానీ, మీకున్న ఫ్యాన్స్ కానీ, ఇదంతా ఈ ఒక రకమైన ఒక ఇమాజినేషన్ కాదు, ఒక వరల్డ్ ఇది. ఈ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నైస్ అండి. అంటే తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ఎప్పుడు చాలా ఎంకరేజింగ్గానే ఉంటారు పాపం ప్రేక్షకులు అందరూ కూడా. నేను చూస్తుంటాను కదా, బయటకు వెళ్ళినా కూడా మంచిగా ఫోటోలు అడిగి చాలా బాగా చేస్తారండి మీరు మంచి ఆర్టిస్ట్ అండి ఇలా చెప్తుంటే ఇట్ ఫీల్స్ వెరీ నైస్. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ గెట్ ఇన్ మెసేజెస్ ఆల్సో కూడా. అన్న నువ్వు చాలా బాగా చేస్తావు అన్న, జెన్యూన్గానే చెప్తున్నా అన్న, బాగుంటుంది అన్న మీ పెర్ఫార్మెన్స్, మంచి సినిమాలు చేయండి అన్న అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మెసేజెస్ చూస్తారు. సో దట్ కీప్స్ మోటివేటింగ్ మీ. సో ఈ పేస్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మనకు కూడా మీరు చెప్పినట్టు చాలా ఆపర్చునిటీస్ వచ్చేసాయి ఇప్పుడు డిజిటల్లో కానీ, ఓటీటీలో కానీ, వెబ్ సిరీస్లు కానీ చాలా ఓపెన్ అయిపోయినాయి. సో ఇట్స్ జస్ట్ దట్ మనం ఎలా చూస్ చేసుకోవాలి, మనం ప్రాపర్గా చూస్ చేసుకుంటే ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయండి. సో ఆ విషయంలో ఐఎమ్ ఎంజాయింగ్. అట్ ది సేమ్ టైమ్ మీరు చెప్పినట్టు చిన్న అంటే మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు ఒక పెద్ద బ్రేక్ రావాలి. ఆ బ్రేక్ వస్తే ఇంకా మనం ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా మంచి సినిమాలు, ఇంకా బాగా డీప్లోకి దిగవచ్చు. ఓకే. అంటే ఏంటంటే కాంపిటీషన్ విషయంలో ఎలా ఉంటారు సార్? అంటే కొత్త హీరోలు చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు, సక్సెస్లు ఫెయిల్యూర్, కానీ అంటే కాంపిటీషన్గా ఫీల్ అవుతుంటారా? 100% చాలా కాంపిటీషన్ అండి, చాలా ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు నిజంగా పెట్టుకోవాలంటే కాంపిటీషన్ పెరిగింది. అవును, ప్రూవ్ చేసుకోవాల్సిన, అంటే మోర్ హార్డ్ వర్క్. అవును చాలా కాంపిటీషన్, చాలా మంది వస్తున్నారు. గుడ్ ఇండస్ట్రీలో కూడా అంతమంది హీరోస్ ఉండము. తెలుగు ఇండస్ట్రీలో అనుకోండి మోస్ట్ నెంబర్ ఆఫ్ హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మోస్ట్ నోటెడ్ హీరోస్. సో ఇంతమంది ఉండడము, ఈ కాంపిటీషన్ ఉండడం, ఇవన్నీ చాలా నేనైతే చాలా స్పోర్టివ్గానే తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇంత ఉన్నా కూడా నా సినిమాలు నాకు వస్తున్నాయి కదా, ఎక్కడో ఒక చోట నాకు వస్తున్నాయి. బట్ నేను కరెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, నా సినిమాని నేను తీసుకెళ్ళాలి. ఐ నీడ్ ప్రమోట్ ఇట్ వెల్. అది చేసుకుంటే 100% నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది, నాకంటూ మార్క్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చింది. బట్ ఆ మెయిన్ అది కాంపిటీషన్ అనేది హెల్దీ కాంపిటీషన్ అండి. మనం తీసుకుని బట్టి ఉంది. అరే వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని మనం నెగిటివ్గా తీసుకుంటే అంటే మనం కూడా ఇది అవునాం. మనం హెల్దీ కాంపిటీషన్ తీసుకుంటే మంచిదే. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా 100 crores కలెక్ట్ చేసేస్తున్నాయి. అంతా చాలా మారిపోయింది. చాలా మారిపోయింది. ఇదివరకైతే అలా ఉండేది కాదు, అంత ఈజీ కాదు. ఇట్స్ గుడ్ కదా ఇండస్ట్రీలో. అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు లేదంటే ఇది ఉంటేనే కాదు కదా, అందరూ డిఫరెంట్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నారు కదా. సో ప్రేక్షకులు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా. సో నైస్. మంచి కాంపిటీషన్ ఉండి అందరూ మంచిగా అంటే హ్యాపీయే కదండి. ఇండస్ట్రీ బాగుండాలి. ఎండ్ ఆఫ్ ది డే మంచి సినిమాలు, ఆ సినిమాలన్నీ ఆడాలి.